మోహన్ బాబుకు నో బెయిల్, ముందస్తు బెయిల్కు హైకోర్టు నిరాకరణ, కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం. ఇంకా గన్ డిపాజిట్ చేయని మోహన్ బాబు కొడితే మొత్తం ఇట్లా ఇట్లా రక్తం వెళ్ళి మనిషి ఎట్లా అయిపోయింది తెలుసా? దారుణంగా అంటే దారుణంగా. ఈయనకి ఎందుకో మరి ఈ పిచ్చి ఇట్లా అయిపోయింది ఈ మనిషి. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. చాలా పెద్ద ఆపరేషనే జరిగింది. ఎంత మూర్ఖత్వం చూడు ఇది. ఈయనే రంజిత్ ఈయన పేరు, TV9 జర్నలిస్ట్. జస్ట్ ఇట్లా మైకు దగ్గర పెట్టకపోతే అదే మైక్ అందుకొని కొడితే ఇదంతా పగిలిపోయింది. ఇట్లా డైరెక్టు హత్య చేయడానికి ఒక విధంగా హత్యాయత్నం. ఇది డైరెక్ట్ హత్యాయత్నం చేసిన మోహన్ బాబు ఏమో ఇంకా బయటనే ఉన్నాడు. ఏ సంబంధం లేకుండా సినిమాకు పోయి థియేటర్ నుండి వచ్చే క్రమంలో తొక్కిసలాట జరిగి చనిపోయిన వ్యక్తి ఆ కారణంతో ఏమో అల్లు అర్జున్ తీసుకుపోయి జైలు వేసిన రోజు ఈయన భరత్. ఇప్పుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్కు అప్లై చేసుకున్నాడు, కానీ మోహన్ బాబు ముందస్తు బెయిల్ని కోర్టు నిరాకరించింది, కొట్టిపడేసింది. నిజంగా జైల్లో పడడానికి అన్ని అర్హతలు ఉన్న మనిషి మోహన్ బాబు. మొన్న ప్రాణం వేదైనది. 3 గంటల పాటు సర్జరీ జరిగింది ఆయన. ఇక్కడ ఉండే ఈ నరాలు దెబ్బతిన్నాయట, ఈ పక్క నరాలంతా దెబ్బతిన్నాయట రిపోర్ట్. ఇంకా నిన్న కూడా హాస్పిటల్లో ఉన్నాయి. ఇవాళ రేపు డిశ్చార్జ్ చేస్తారేమో. 36 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో పెట్టిండు. ఆయన బతుకుతాడా సత్తడా అని తెలియకుండా నిన్న స్పృహకు వచ్చిండట ఆయన, ఆ TV9 రిపోర్టర్. గంత పెద్ద ఎత్తున దాడి చేసిన మోహన్ బాబు ఏమో టాటా చెప్పుకుంటా కార్లలో తిరుక్కుంటున్నాడు. ఏ అన్యాయం తెలియని, ఏ పాపం చేయాలని అల్లు అర్జున్ తీసుకపోయేమో లోపలేసి పడేసాం.